వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇళ్లు పొలాల్ని కూడా కబ్జా చేస్తారని నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. ఆమె ఇవాళ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు, కొంతలపాడు, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులే జగన్కు ఓటు వేయొద్దని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారని అన్నారు. ప్రజలంతా ఏకమై ఓటు అనే వజ్రాయుధంతో వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. గ్రామాల్లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు. ఈ ఎన్నికల్లో 2 ఓట్లు టీడీపీకి వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. మా అన్నది రైతు ప్రభుత్వం అని ఏదేదో గొప్పలు చెప్తారు, కానీ రైతులకు ఏం చేసింది లేదు. ఈ సంవత్సరం మనకి వడ్డీ కరువు పైన అటువంటి సైకో ఉంటే ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో కూడా ఒక రాక్షస పాలన, దుర్మార్గుడి పాలన సాగుతా ఉంది. నేను చెప్పిందే వేదం. ఎవరు ఆయనకు భయపడాలంట. మన కష్టం మనం పడుతున్నాం, మన తిండి మనం తింటున్నాం, మన బట్ట మనం కడుతున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం ఏముంది? మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. మన గ్రామాల్లో వర్గాలు పెడతా ఉన్నారు. మన మధ్యనే వర్గాలు పెట్టి, మన మధ్యనే గొడవలు పెట్టి పంచాయతీ తీరుస్తా అని పిలిపిస్తారు. అక్కడికి పోతే పంచాయతీ దిగదు. మళ్ళా స్టేషన్కి పోవాలా, కేసులు పెట్టుకోవాలా. మనం స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ కేసుల కోసం తిరుగుతూ ఉండాలా. వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు కబ్జాలు చేసుకుంటా, ఎక్కడెక్కడ కమిషన్లు వస్తాయా దీనిపైన మాత్రమే పని జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన నియోజకవర్గం మాత్రం అభివృద్ధి చెందలేదు. కానీ వైసీపీ నాయకులు, ఆయన బినామీలు, వాళ్ళ కార్యకర్తలు మాత్రం బాగా అభివృద్ధి చెందినారు. ఒక్కొక్కరు మండలాల్లో 100 ఎకరాలు సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోకు చేసుకున్నారు ఏ మండలానికి వెళ్ళినా కూడా. కాబట్టి ఇటువంటి వాళ్ళను ఇంటికి పంపించాలా. మీరే ఆలోచించుకోవాలా. గతంలో మనం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలాగుందో. అందుకే మీ ఇంటి ఆడపడుచులా వచ్చాను, ఆశీర్వదించండి. ఇప్పుడు ఏవైతే ఈ గ్రామంలో ఏపీ ఐఐసిలో టీ పట్టా భూములు పోయినాయి, నష్టపరిహారం కూడా ఇంతవరకు వాళ్ళ పొలాలకు ఏమి